హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేయండి. ఒకసారి కలుపుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేయండి. వాటర్ ఏం వేసుకోవద్దు, అందులో నుంచి వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. కలుపుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న రొయ్యలు వేయండి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసి కలిపేసి లిడ్ పెట్టేయండి, మూత పెట్టుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద అలా కుక్ చేయండి. మధ్యలో తీసి ఒకసారి కలుపుతుండండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి ఫ్లేవర్ చాలా మంచిగా. కలుపుకొని 2 మినిట్స్ లిడ్ మూత పెట్టేసి ఉంచుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. గుంగుమలాడే రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.